అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం నుండి ఎంతో మంది నటీనటులు సినిమాల్లో నటించడం చాలా సంతోషంగా ఉందని AP04 సినిమా హీరో రామ్ జక్కల తెలిపారు. రాయచోటి నియోజకవర్గంలోని పాత సైకంవారిపల్లె గ్రామంలో రౌడీ రత్న సినిమా పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా AP04 సినిమా హీరో రామ్ జక్కల పాల్గొని సినిమా షూటింగ్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా AP04 సినిమా హీరో రామ్ జక్కల రౌడీ రత్న సినిమా నుంచి విజయం సాధించారని రామపురం హీరో రామ్ జక్కల పేర్కొన్నారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లా రాయచోటి నుండి హీరో కిరణ్ అబ్బవరం పెద్ద సినిమాల్లో నటించి ఉన్నత స్థానానికి ఎదిగారన్నారు. రాయచోట్లో నటీనటులను ప్రోత్సహిస్తే ఎంతో మంది నటీనటులు ముందుకు వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో హీరో పివి నరసింహారావు, హీరోయిన్ అతిథి నంద, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ జబర్దస్త్ చిట్టిబాబు, విలన్ రాహుల్ యాదవ్, రెండవ హీరో సలాం, రెండవ హీరోయిన్ లత, రచన మరియు దర్శకత్వం హరితేజ, శివలింగం, DOP నాగేంద్ర బన్నీ, కో డైరెక్టర్ నరేష్ యాదవ్, హీరో తండ్రిగా రవిశర్మ పాల్గొన్నారు. ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్ హరికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా కో డైరెక్టర్ నరేష్ యాదవ్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ప్రముఖంగా సీనియర్ నటులు నటిస్తున్నారు చిట్టిబాబు గారు, అదేవిధంగా శర్మ గారు, వాళ్ళకి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మా కెమెరామ్యాన్ DOP బన్నీ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది చాలా మాస్గా ఉంటుంది, మీరు థియేటర్లో తప్పకుండా చూడండి, మమ్మల్ని ఆదరించండి. నా పేరు నాగేంద్ర బన్నీ, రౌడీ రత్న మూవీకి DOPగా చేస్తున్నాను. ఈ టీం అంతా కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ మూవీ మన హరితేజ గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే హీరోగా చేస్తున్న మన నరసింహ గారికి కూడా ఆల్ ది బెస్ట్, సక్సెస్ అవ్వాలి ఖచ్చితంగా. రాహుల్ నువ్వు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. మన శర్మ గారు కూడా దీంట్లో మంచి ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. అందరికీ ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రామ్ జక్కల, హీరో ఆఫ్ AP04 రామపురం మూవీ. ముందుగా మా తమ్ముడు రౌడీ రత్న అనే సినిమాకి డైరెక్టర్గా తీస్తున్నాడు ఈ సినిమాకి. సో ఎంత హార్డ్ వర్కర్ అంటే నేను ముందు 3 సీన్స్ చెప్పాను, నాకు ముందు మీరు చేయాలనుకున్న సినిమాకి. చాలా హార్డ్ వర్కర్ అండి, నిజంగా ఎంత విజన్ ఉందంటే అంత విజన్ ఉంది, పెద్ద డైరెక్టర్ కూడా అంత విజన్ ఉంది మా తమ్ముడికి హరికి. సో తమ్ముడు, ఈ సినిమా నీకు పెద్ద విజయం అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఇంకా చాలా గొప్ప సినిమా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. అండ్ అలాగే మా బ్రోకి ఈ సినిమా ఇంకా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గారికి, అలాగే యాక్టర్స్ అందరికి కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈరోజు ప్రారంభమైన రౌడీ రత్న చిత్ర యూనిట్కి, దర్శకులకి, అలాగే రామ్ జక్కల గారు హీరో గారు వచ్చి అందరికి విషెస్ చెప్పడం వల్ల చాలా సంతోషం. అదేవిధంగా నరసింహారావు గారు హీరో గారు కూడా చాలా చక్కగా కంగ్రాచులేషన్స్ చెప్తూ టీం సభ్యులందరికీ చిట్టిబాబు గారికి, శర్మ గారికి, అలాగే నా తమ్ముడు DOP నాగేంద్ర బన్నీ గారు కూడా ఆ DOPకి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆ చిత్ర యూనిట్ సభ్యులందరికీ ఈ చిత్రం ఒక మంచి విజయంతో, మంచి సక్సెస్తో దూసుకుపోయి మీరు ఒక చిన్న చిత్రాలని ఒక సక్సెస్ ఏ విధంగా చేయాలనేది నిరూపించే దానికి విధానం అయితే మీ అందరి యంగ్స్టర్స్లో అయితే నాకు కనపడుతూ ఉంది. ఆల్రెడీ మీరు సక్సెస్ అవుతారు. రౌడీ రత్న ఇంకా చూసుకుందాం. నమస్కారం అండి. రౌడీ రత్న అనే సినిమాకి రైటర్ అండ్ డైరెక్టర్గా నేనే చేస్తున్నాను. అండ్ నాకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చినందుకు మన నరసింహ అన్న గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అండ్ చీఫ్ గెస్ట్గా నేను రామన్ అని పిలిచిన వెంటనే ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పి కూడా అడగకోకుండా, ముందు కనుక మాట్లాడుకోకుండా అసలు నా మాటకి రెస్పెక్ట్ ఇచ్చి వచ్చేసారు. అండ్ థ్యాంక్ యూ అన్న ఫస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న. అండ్ బన్నీ అన్న, దీంతో మనం ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రౌడీ రత్న అనే సినిమా మీరు డెఫినెట్లీ థియేటర్లో మంచిగా ఎంజాయ్ చేస్తారు. నా నుంచి ఒక మాస్ ఎలివేషన్స్తో నేను మన పివి నరసింహ గారికి నేను ఇస్తున్నాను. సో అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ జబర్దస్త్ చిట్టిబాబు. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా మధ్యాహ్న శుభాకాంక్షలు. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. హరి నాకు వేరే షూట్లో పరిచయం అయ్యాడు. నిజంగా ఎంత టాలెంటెడ్ అంటే నాకు 1 వీక్ బిఫోరే ఫుల్ బ్లెండెడ్ స్క్రిప్ట్ నాకు పంపించాడు. సో ఆ స్క్రిప్ట్ చదివితే నిజంగా ఒక మాస్ ఎలిమెంట్స్ మొత్తం చాలా బాగుంది. రౌడీ రత్న ఇది నిజంగా మంచి పేరు రావాలని మా టీం అందరికి కూడా, మొత్తం టీం అంతా కూడా మొత్తం యంగ్ జనరేషనే. సో యంగ్ జనరేషన్ అంటే మీకు తెలియదు, మామూలుగా ఉండదు, రచ్చే ఉంటుంది. సో డైరెక్టర్ హరి గారికి కానీ, ప్రొడ్యూసర్గా కమ్ హీరో అనే ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా మమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేయడానికి వచ్చిన మరొక హీరో రామ్ జక్కల అన్నగారికి కూడా లేదన్న, అంటే అది ఒక అభిమానం ఉండాలి. సో రౌడీ
రత్న ఎక్స్ట్రాడినరీ సబ్జెక్టు. మేమందరం హిట్ కొడుతున్నాం. మళ్ళీ మీ ముందుకు త్వరలో వస్తాం. ఈ సినిమాలో పనిచేసిన సాంకేతిక నిపుణులకు ప్లస్ నాలాగా ఇంకా ఎంతోమంది ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ఇది త్వరలో మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ రౌడీ రత్న. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు మన రాయచోటి ప్రాంతంలో నూతనంగా రౌడీ రత్న అనేటువంటి నూతన చిత్రాన్ని ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం జరిగింది. ఈ చిత్రానికి దర్శకులుగా నూతన దర్శకుడిగా హరి గారు, కొత్త హీరోగా మన నరసింహం గారు, అండ్ ప్రొడ్యూసర్ కూడా, కెమెరామెన్గా డిఓపి బన్నీ గారు. దీంట్లో వీటితో పాటు నూతన నటులతో పాటు సీనియర్ నటులు కూడా చిట్టిబాబు గారు వీరందరూ కూడా ఈ సినిమాలో నటించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క పూజా కార్యక్రమానికి నూతన హీరో అయినటువంటి శ్రీరామ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక సినిమా విషయానికి వస్తే ఎంతో మాస్ ఎలివేషన్తో మంచి అద్భుతంగా కథని రాయటం జరిగింది దర్శకులు హరి గారు. ఈ యొక్క చిత్ర కథని నేను విన్న తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. నేను 1-2 సినిమాలు చేసినప్పటికీ కూడా కానీ ఈ యొక్క కథను చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. ఇందులో నటించేటువంటి నూతన నటులతో పాటు సీనియర్ నటులు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ యొక్క చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.